హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న టోవినో థామస్, వినయ్ రాయ్ అండ్ త్రిష అండ్ మందర బేడే యాక్ట్ చేసే మలయాళంలో వచ్చిన లైక్ ఐడెంటిటీ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడానికి నాకైతే జస్ట్ ఒక యావరేజ్ థ్రిల్లర్ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక ఈ మూవీ స్టార్టింగ్లో మనం చూసుకుంటే కనుక సో ఒక ట్రయల్ రూమ్లో సో కొంతమంది లైక్ 1 by 1 అమ్మాయిలు అయితే డ్రెస్ మార్చుకుంటారు. సో ఆ వీడియోస్ని ఒక అతనైతే రికార్డ్ చేస్తాడు. రికార్డ్ చేసి లైక్ అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు అయితే తీసుకుంటాడు. సో అప్పుడు కట్ చేస్తే మనకి ఇంకొక సీన్ ఉంటుంది. సో ఆ సీన్ ఏంటంటే కనుక సో ఎవరైతే వీడియో రికార్డ్ చేస్తారో సో ఆ వీడియో రికార్డ్ చేసిన అతన్ని ఒకరైతే చంపేస్తారు. ఆ ఇన్సిడెంట్ త్రిష అయితే చూస్తుంది. అండ్ త్రిష చూసిన తర్వాత త్రిష పోలీసులకి చెప్దామా వద్దా అని చెప్పి ఒక డైలమాల్ అయితే ఉంటుంది. సో అప్పుడు ఇంకొక ఇన్సిడెంట్ జరుగుతుంది. సో ఆ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత త్రిషకి గతం అనేది సరిగ్గా గుర్తుండదు. సో ఈ కేసుని మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయడానికి సో మన వినయ్ రాయ్ అయితే వస్తాడు. అండ్ వినయ్ రాయ్ లైక్ టోవినో థామస్ బేసికలీ తన ఒక స్కెచ్ రాసి సో తనకి ఒక జాబ్ అయితే ఇస్తాడు. సో ఆ జాబ్ ఏంటంటే కానీ సో త్రిష ఎవరైతే చూస్తుందో అది మొత్తం ఒక స్కెచెస్ ఇస్తే వాళ్ళకి ఇన్వెస్టిగేషన్కి హెల్ప్ అవుతుంది అని చెప్పి సో ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక సో క్యాస్టింగ్. సో ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక ఇది ఒక పాన్ ఇండియన్ సినిమాలాగా చేయాలని చెప్పి సో డిఫరెంట్ ఆర్టిస్టులు అయితే పెట్టడం జరిగింది. త్రిష అండ్ టోవినో థామస్. సో ఆ హీరో హీరోయిన్ అనేది కొంచెం కొత్తగా ఉంది. దాంతో మూవీ కొంచెం ఫ్రెష్నెస్ అయితే వచ్చింది. అండ్ వినయ్ రాయ్ కానీ మందిరా బేడి కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ సెకండ్ హాఫ్తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగుంటుంది. ఒక మంచి థ్రిల్లర్ సినిమా ఎలా ఉంటుందో సో ఈ మూవీలో కూడా ఫస్ట్ హాఫ్ అనేది దాని తగ్గట్టు ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా అయితే బాగుంటుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కనుక లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ కూడా బాగుంది. సో లైక్ ఆ షార్ట్స్ని కట్ చేసిన విధానం కూడా అది అంతైతే బాగానే ఉంటుంది. సో ఇదొక థ్రిల్లర్ సినిమా కాబట్టి సో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆ మూడ్ని క్యాప్చర్ చేసిన విధానం కానీ అదంతా కొంచెం ఓకే. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక సెకండ్ హాఫ్లో మనం చూసుకుంటే కనుక ఈ మూవీ మెయిన్ ఎక్కడ ఫెయిల్ అయిందంటే కనుక అసలు కిల్లర్ ఎవరు, వాళ్ళు ఇదంతా ఎందుకు చేస్తారని చెప్పి మనకి సెకండ్ హాఫ్లో లైక్ సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కొంచెంసేపటికే మనకైతే ఆ ట్విస్ట్ అనేది రివీల్ అయిపోతుంది. దాంతో మనకి ఆ సస్పెన్స్ కానీ ఆ ఇంట్రెస్ట్ కానీ అదంతా అయితే ఉండదు. సో నా తర్వాత మళ్ళీ కార్ చేస్ సీక్వెన్స్ అని చెప్పి ఫ్లైట్ చేస్ సీక్వెన్స్ అని చెప్పి ఇలా అన్ని ఒక ఫ్లైట్ సీక్వెన్స్ అయితే ఉంటుంది. సో అన్నీ బాగానే ఉన్నా సరే బట్ స్టోరీకి అయితే హెల్ప్ అవ్వలేదు. బికాజ్ ఎందుకంటే థ్రిల్లర్ మూవీస్ కానీ లైక్ మర్డర్ మిస్టరీ మూవీస్ కానీ లైక్ చేసింది ఎవరు అని చెప్పి లాస్ట్ వరకు మనకి తెలియకూడదు. బట్ ఈ మూవీలో తెలిసిపోవడం వల్ల సో దాంతో మనకి కొంచెం సెకండ్ హాఫ్ అనేది కొంచెం డిసప్పాయింట్ అవుతున్నాం. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే యావరేజ్. అండ్ ఈ మూవీకి నేను ఇస్తాను రేటింగ్ 2 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనేటప్పుడు కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.